ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్తున్న మాటలు చేస్తున్న చేష్టలు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తున్నాయి. ఈ దేశ పౌరురాలుగా బాధపడతా ఉన్నాను. ఈడీలను, ఐటీ సంస్థలను, సిబిఐ సంస్థలను ఏజెన్సీలుగా వాడుకొని తనకు పడరాని పార్టీలు ఉంటే వాటిని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్న మరి నరేంద్ర మోడీని చూస్తే ఈ దేశ ప్రజలు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఒక ఆడబిడ్డను కూడా విడిచిపెట్టలేని పరిస్థితి. కేసీఆర్ గారిని లొంగ తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించడమే కాదు, ఇంకా ఆయన కార్యకలాపాలు చాలా ఉంటాయి. ఎక్కడైతే తనకు అనుకూలంగా లేని పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఆ పార్టీలో ఉన్న నాయకులను కొనుగోలు చేయడం, ఆ పార్టీల ప్రభుత్వాన్ని కూలగొట్టడం, తన పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం అనేది ఆయనకు ఆనవాయితీగా మారిపోయింది. ఇలాంటి నాయకుడు దేశ ప్రధాని కావడం దురదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. ఒక రైతుల సంక్షేమాన్ని కోరుకోరు. అనేక రైతుల్ని పొట్టన పెట్టుకున్న నరేంద్ర మోడీకి కవిత గారు ఒక లెక్క కాదని నేను అనుకుంటా ఉన్నాను. కొన్ని వందల ప్రాణాలు తీసుకున్న నరేంద్ర మోడీ గారికి కవిత గారి మీద కేసు పెట్టడం అనేది ఒక లెక్క కాదని నేను అనుకుంటా ఉన్నాను. ఆయనకి ఎప్పుడు కూడా జీవితంలో మళ్ళీ వెనక్కి తీసుకొని సిగ్గుపడడం నేను అనుకుంటాను. ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తే నేను తప్పు చేసినా కదా అని సిగ్గుపడతారు. అలాంటి సిగ్గు పడే పరిస్థితి కూడా నరేంద్ర మోడీ గారికి ఉండదు అనుకుంటాను. ఎందుకంటే ఆయన ప్రతిదీ కుట్రతోనే చేస్తారు, ఏ పని చేసినా కుట్రతోనే చేస్తారు. కాబట్టి ఈరోజు ఈ చర్య కూడా నిజంగా కూడా హేయమైన చర్య, దేశంలో ఉన్న పౌరులందరూ కూడా సిగ్గుపడాల్సిన చర్య అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అనేక పార్టీల మీద ఈయన ఈ విధంగా బాధలు పెట్టడం, అరాచకాలు చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం. ఎవరు విడిచిపెట్టారండి? ఎక్కడన్నా ఎవరైనా అక్కడ ఆర్జేడీని విడిచిపెట్టలేదు. ఆ బీఎస్పీ నాయకురాలు పెరిగింది మన మమతా బెనర్జీ గారిని విడిచిపెట్టలేదు, సమాజ్వాదీ పార్టీని విడిచిపెట్టలేదు. ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉంటారో, అంటే తనకు అనుకూలంగా ఉండరో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా చాలా బాధాకరంగా ఈ పరిస్థితి మారిపోయింది. గతంలో కూడా వీరు వేధింపులు భరించలేక, ప్రధానమంత్రి గారి వేధింపులు భరించలేక గత సంవత్సరం ఇదే మార్చి నెలలో, గత సంవత్సరం మార్చి 2023లో 14 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు 14 పార్టీలు సుప్రీంకోర్టు తలుపు తట్టినాయి. అయ్యా మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు, ఈడీని ప్రయోగిస్తున్నారు, ఈడీ సంస్థను ఉపయోగిస్తున్నారు, ఐటీ సంస్థలను ఉపయోగిస్తున్నారు, సిబిఐ సంస్థలను ఉపయోగిస్తున్నారు, మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు తలుపు తట్టిన 14 మరి పార్టీలు. అంటే ఈరోజు దేశ రాజకీయ పరిస్థితి ఎటుపోతుంది అనేది సుస్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. కరెక్ట్ సంవత్సరం దాటింది. మోడీ వచ్చే ముందు ఆ ఈడీ వస్తుంది, మోడీ వచ్చే ముందు ఐటీ వస్తుంది, మోడీ వచ్చే ముందు సిబిఐ దాడులు జరుగుతూ ఉంటాయి. ఇగో ఇది దేశంలో జరుగుతున్న పరిస్థితి. भ्रष्टाचार भ्रष्टाचार, आप देश को भ्रष्ट कर दिए। और क्या करना है आपको नरेंद्र मोदी? कैसे आप वोट मांगते हैं? यहाँ पे किस मुंह से मांगते हैं आप वोट? भ्रष्टाचार आपके सोच में है, भ्रष्टाचार आपके काम पे है, भ्रष्टाचार इस देश को भ्रष्टाचार करने का सोच आपके सरकार में है। पहले उसको हटाइए। बहुत बड़े बड़े बात करते आप, मन की बात क्या है आपकी? मन की बात कभी बात करें आप? ये ईडी के बारे में कभी बात करें आप? आईटी के बारे में कभी बात करें आप? किसकी मन की बात? आपकी मन की बात। लेकिन ये देश के लोगों का मन की बात क्या है? कभी सोचे आप? यहाँ पे किसान कितना तरस रहे आप, कभी सोचे आप? आखिर में वो हैंडलूम्स जो भी वर्कर्स रहते हैं उसके लिए उसके ऊपर भी आप टैक्स बढ़ाए, कॉटन पे टैक्स बढ़ाए, बच्चे जो दूध पीते हैं वो दूध पे भी टैक्स बढ़ाए। किसी को छोड़े आप? ये देश को पूरा भ्रष्ट कर दिया आप। अरे कितना बोलना।
ఈ బీజేపీది ఎట్లుందంటే వీళ్ళది ఒక కొత్త పాలసీ ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లాంటి పాలసీ ఉండదు. వాషింగ్ పౌడర్ నిర్మా, ఇది వాళ్ళ పాలసీ. ఏ నాయకుడైనా వాళ్ళకు లొంగిపోతే వెంటనే వాళ్ళు పవిత్రులు అయిపోతారు. ఎవరో ఎందుకు, మన తెలుగు పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, ఇట్లా అనేక మంది పేర్లు చెప్పొచ్చు, వరుసగా చదవచ్చు. వాళ్ళ దగ్గర పోయేసి అయ్యా నమస్కారం, నీ ఈడిదాడులు వద్దు, నీ ఐటిదాడులు వద్దు, నువ్వు ఎట్లా చెప్తే గట్ల వింటా అని చెప్పి సాష్టాంగ పడంగానే వాళ్ళు పరమ పవిత్రం అయిపోతారు. వాషింగ్ పౌడర్ నిర్మా పాలసీ అప్లై అయిపోతుంది. ఇగో ఇది బీజేపీ యొక్క విధానం, ఇట్లా ఉంది వాళ్ళ విధానం. మరి కవిత గారంటే నిజంగా ఒక విచిత్రమైన విషయం, మీ దృష్టికి కూడా వచ్చిందో లేదో నేను గుర్తు చేయదలుచుకున్నా. నేను టీవీలోనే చూసిన, నాకు ఆ ఛానల్ పేరు గుర్తులేదు కానీ టీవీలోనే చూసిన. వాళ్ళు ఆ ఈడీ సంస్థ ఛార్జ్ షీట్ కానీ కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేసిన విషయాలు కానీ ఆ పేపర్ని వాళ్ళు స్క్రోల్ చేస్తూ ఉంటే నేను గమనించినాను. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. దయచేసి ఆ కాపీ నేను కూడా తెప్పించే ప్రయత్నం చేస్తా, మీకు పంపించే ప్రయత్నం చేస్తా. ఎంత దుర్మార్గం అంటే మన భారత సంస్కృతి ప్రకారం, మన దేశ సంస్కృతి ప్రకారం ఒక ఆడపిల్ల పెళ్ళి జరిగితే, ఆడపిల్ల పెళ్ళి జరిగిన తర్వాత ఎవరింటి పేరు వాడతారండి? సరే, ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు అఫిడవిట్ పెట్టకుండా తన తండ్రి గారి పేరు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వారి ఛార్జ్ షీట్లో ఎట్లా మెన్షన్ చేసినారంటే, వారి మీద ఆరోపణ చేస్తూ కల్వకుంట్ల కవిత డాటర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మెన్షన్ చేసినారు. ఇది ఒక్కటి చాలు, రాజకీయ కుట్ర దీని వెనకాల ఉంది అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. ఎక్కడైనా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని రాస్తారా అండి కేసులో? ఎక్కడైనా రాస్తారా అట్లా? డాక్టర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే సరిపోద్ది. కానీ ఇంటెన్షనలీ వారి పేరు పక్కన డాక్టర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మెన్షన్ చేసినారు. అంటే ఇక్కడ ఎలాంటి దురుద్దేశం ఉందో నేను చెప్పిన ఈ ఒక్క విషయంలో మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి, ఇది వాస్తవంగా మీ అందరిని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇక్కడ జాతీయ మీడియా కూడా ఉంది, దయచేసి మీ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా ఈ విషయం వెళ్ళాలి. ఎందుకంటే ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ పార్టీకి, అటు అనేక స్కామ్లు తీసుకొచ్చి మరి దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పకపోతే ఇంకా కూడా భవిష్యత్ తరాలు అన్యాయం అయిపోతాయి. కాబట్టి మీ మీడియాని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. జాతీయ స్థాయిలో మరి ఉన్న మన ఛానళ్ళందరూ కూడా తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా దేశ స్థాయిలో అందరికీ తెలిసే విధంగా మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇది గమ్మత్ ఏంటంటే, ఇది వాస్తవంగా ఇది ఈడీ కేసు కాదు. కవిత గారి మీద ఏదైతే కేసు ఉందో అది ఈడీ కేసు కాదు, మోడీ కేసు అది. మోడీ కేసు అది. ఆయన ఎవరినైతే టార్గెట్ చేసుకుంటారో ఆ టార్గెట్ చేసిన వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ పెట్టి, చాలా సిల్లీ రీజన్ పెట్టి, ఎందుకంటే ఎలాంటి ఎవిడెన్సెస్ కవిత గారి మీద లేవు. ఇంతకుముందు అక్క చెప్పినట్టు కడిగిన ముత్యం లెక్క బయటికి వచ్చి తీరుతారు, బరాబర్ బయటకు వచ్చి తీరుతారు. మరి అలనాడు సీతమ్మకే తప్పలే అగ్ని పరీక్ష, ఈనాడు కవితమ్మది ఏమున్నది? కవిత గారు కూడా అంతే పవిత్రంగా ఈరోజు బయటికి వస్తారు ఈ కేసులోంచి. మరి దేశ రాజకీయాలలో పెను మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా నేను కవిత గారి గురించి చెప్పదలుచుకున్నాను. కేవలం అంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడినట్టుగా ఫ్యామిలీ పాలిటిక్స్ అంటారు ఆయన. కవిత గారు ఎక్కడ కూడా తండ్రి మీద ఆధారపడి రాజకీయాల్లోకి రాలేదనడానికి నేను కూడా సాక్ష్యమే. వారు కూడా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలంటే అన్ని వర్గాల వాళ్ళు పాల్గొన్న మహిళలు పాల్గొంటలేరు. మహిళల్ని కూడా ఈ తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించాలనే ఆలోచనతో స్వతంత్రంగా తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ జాగృతి సంస్థ ద్వారా అన్ని గ్రామాలు అన్ని వాడలు తిరుగుతూ మహిళల్ని మమేకం చేసి తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించిన నాయకురాలు మరి కల్వకుంట్ల కవిత గారు. ఉద్యమంలో కూడా వారు అనేక సందర్భాల్లో పాల్గొని మహిళలందరినీ కూడా సమాయత్తం చేసినారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది రాస్తా రోక కావచ్చు, రైలు రోక కావచ్చు, మిరియల్ మార్చ్ కావచ్చు, వంట వార్పు కావచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా జేఏసీ నాయకులు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని మరి తప్పకుండా నెరవేర్చే విధంగా, ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా కల్వకుంట్ల కవిత గారు వారు ఉద్యమంలో చాలా ఉధృతంగా పాల్గొన్నారు. మహిళలందరినీ కూడా ఏకం చేసినారు. మరి
మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు కూడా ఒక మంచి సింహభాగాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి కవిత గారి మీద ఆరోపణలు చేస్తూ నిందలు వేస్తూ మరి ఈరోజు బాధ పెడతా ఉన్నారు. నిజంగా కూడా చెప్పాలంటే ఇది అపనింద తప్ప తను నిందితురాలు కాదు, తను బాధితురాలు తప్ప నిందితురాలు కాదు అనే విషయాన్ని మళ్ళొక్కసారి మీ మీడియా ద్వారా దేశ ప్రజలకు తెలియజేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తూ తప్పకుండా కల్వకుంట్ల కవిత గారు మరి కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చే తీరుతారు. ఈ దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయడానికి మరి ఇదొక మంచి సంఘటన అనే మేము చెప్పుకుంటాం రేపు భవిష్యత్తులో. మరి తప్పకుండా ఈ చర్యని ఖండిస్తూ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మనమందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా పార్లమెంటు ఎన్నికల ముందు మరి నాటకీయంగా కవిత గారిని అరెస్ట్ చేసి తనేదో తప్పు చేసినట్టుగా ప్రజలకి చూపిస్తూ ఓట్లు దండుకునే డ్రామాకు నరేంద్ర మోడీ ఈరోజు తెరలేపిండు. ఈ డ్రామా తప్పకుండా బయటపడుతుంది. నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రేపటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా తప్పకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కల్వకుంట్ల కవిత గారి మరి అరెస్టును ఖండిస్తూ అదేవిధంగా వారు కడిగిన ముత్యంలాగా తప్పకుండా ఈ కేసులోంచి బయటపడతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు. జై తెలంగాణ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటేనే మన అందరికీ తెలుసు, ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను ఎవరైనా దెబ్బతీసినా అట్లాంటి సంస్థల్ని కానీ అట్లాంటి వ్యాపారస్తులను కానీ అట్లాంటి వ్యక్తులను కానీ వెంటనే మరి కేసు పెట్టి ఎంక్వైరీ చేసి ఆర్థిక నష్టం జరగకుండా ఈ దేశానికి ఆర్థిక నష్టం జరగకుండా చూసే సంస్థ ఈడీ సంస్థ. మరి అలాంటి సంస్థ ఈరోజు తప్పుదోవ పట్టింది అంటే దాన్ని ఏమనుకుంటాం చెప్పండి. కల్వకుంట్ల కవిత గారి మీద కేవలం ఒక సాక్ష్యం, ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా వాళ్ళు పోయారు, ఫలానా దగ్గర మీటింగ్లో కూర్చున్నారు అన్నంత మాత్రాన ఆవిడ నిందితురాలేమి కాదు, ఆమె మీద ఆరోపణ పెట్టడానికి ఆస్కారమూ లేదు. ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు లేవు. సుప్రీంకోర్టు కూడా వారికి అవకాశం కల్పిస్తే కూడా మరి ఈరోజు ఈడీ కరెక్ట్గా నరేంద్ర మోడీ గారు వచ్చే గంటల ముందు వచ్చేసి వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అంటే ఇది పెద్ద డ్రామా అనేది స్పష్టంగా బయటపడతా ఉంది.